హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదండి. హ్యాపీ హాలిడేస్ అందరికీ. ఎంత ఎండలు ఉన్నాయి కదండి, ఈ ఎండలు ఎంత బాగా పెరిగితే మల్లెలు అంత బాగా పూస్తాయండి. ఇక ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రశాంతంగా రోజుకొక ఆకుకూర హార్వెస్ట్ చేసుకుంటూ ఫ్రెష్గా వండుకుందామని, ఫుల్ హార్వెస్ట్లు కాకుండా ఏ రోజుకి ఆ రోజు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మా టెర్రస్ మీద ఉన్న గోంగూర మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక టబ్బు. ఇలా మొత్తము ఒక బకెట్లో 3 కంటైనర్స్లో ఉందండి చక్కగా. ఈ ఫ్రెష్ గోంగూరని ఈ బకెట్లో ఉన్నదాన్ని అయితే మా వారు డైరెక్ట్గా ఇంకా ఆకులు తెంపకు, ఇవి తీసేసి నేను దీంట్లో టమాటా మొక్కలు పెడదాం అనుకుంటున్నాను అన్నారు. అందుకే వీటిని మొత్తం వేరుతో పీకేశాను. లేకపోతే మనం కావాలనుకుంటే ఆకులు తెంపుకుంటూ ఉంటే ఒక నెల, 2 నెలలు, 3 నెలల వరకు ఆకులే మనం తెంపుకుంటూ ఉంటే మళ్ళీ వాటరింగ్ చేస్తుంటే అలా కూడా పెరుగుతూ ఉంటాయండి. ఇవాళైతే నేను గోంగూర తెంపేసుకుందాము, ఇవాళ గోంగూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను. ఈ బకెట్లో చూడండి వేర్లతో మట్టి ఎలా గుల్లగుల్లగా అయిందో. ఆకుకూరలు వేసినప్పుడు మట్టి ఒకవేళ ఫస్ట్లో బాగోకపోయినా ఒకసారి 2 సార్లు వేసేసరికి మట్టిలో కూడా మంచి మార్పు వస్తుందండి. మళ్ళీ కొంచెం కంపోస్ట్ చేర్చి ఆ మట్టిని మళ్ళీ రీపాటింగ్ చేసేసుకొని మళ్ళీ కొత్త మొక్కలను పెట్టుకోవచ్చు. అలాగే ఆకుకూరలైనా మళ్ళీ వేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం ఎరువు కలుపుకోవాలి. ఈ పెద్ద టబ్లో కూడా అక్కడక్కడ పెద్దగా ఉన్నవి తీసేస్తూ ఉంటే మళ్ళీ చిన్న మొక్కలకి ఇంకా మళ్ళీ బ్యాలెన్స్ సరిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎదుగుతాయి. అలాగే ఇంకా వేరే చోట డబ్బాలో కూడా ఉన్నాయండి. ఇవి చూపించడం మర్చిపోయాను, మళ్ళీ తర్వాత తీసాను. ఇది చిన్న చిన్న డబ్బాలో ఉంది. నేనైతే ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఆకుకూర పప్పుకి ఆకుకూరకి ఏదైనా తేడా ఉంటుందా అండి? మీరైతే ఈ గోంగూరతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీరు చేయాలనుకున్న రెసిపీ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా చక్కగా రోజుకో ఒక ఆర్గానిక్ ఆకుకూర వండుకుంటూ మీతో ఇది షేర్ చేసుకుంటూ ఈ గార్డెనింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి.